నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబును కలిసిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి రాజధానిపై విస్తృత ప్రచారం కల్పించారని చంద్రబాబు సూచన. అమరావతి కోసం విరాళాలు సేకరించాలన్నదే తన లక్ష్యమన్న వైష్ణవి. యువతకు వైష్ణవి ఆదర్శంగా నిలుస్తుందన్న చంద్రబాబు. సినీ నటుడు పోసానిపై విరుచుకుపడ్డ ఏపీ హోంమంత్రి అనిత. స్క్రిప్ట్ ఎవరిచ్చినా అనుభవించేది రాజానే నన్న హోంమంత్రి. తనకు స్క్రిప్ట్ సజ్జల ఇచ్చారన్న పోసాని. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదన్న హోంమంత్రి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకుంటున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. ఎడ్ల పోటీ, లాగుడు పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ ఎమ్మెల్యేలు ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాలని విజ్ఞప్తి. అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు. నిందితుల వద్ద నుండి పిల్లలను, డబ్బులను స్వాధీనం చేసుకున్నామని సిపి రాజశేఖర్ బాబు వెల్లడి. పిల్లలను కొన్న తల్లిదండ్రులు కూడా అదుపులో తీసుకుంటామని వ్యాఖ్య. అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. వైష్ణవిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ సిఆర్డీఏ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును వైష్ణవి సచివాలయంలో శుక్రవారం కలిశారు. అతి చిన్న వయసులోనే అంబాసిడర్ గా నియమితులైన వైష్ణవిని సీఎం చంద్రబాబు అభినందించారు. రాష్ట్ర అభివృద్ధిలో యువత పాలు పంచుకోవాలని, అలాంటి వారికి వైష్ణవి ఆదర్శంగా నిలుస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. అమరావతి కోసం విరాళాలు సేకరించాలన్నది తన లక్ష్యమని వైష్ణవి సీఎంకు వివరించారు. రాజధానిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను, సంబంధిత అంశాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం ఆమెకు సూచించారు. కాగా అంబుల వైష్ణవి గత ఏడాది జూన్లో రాజధానికి 25 లక్షల 2019కు ముందు పలు దఫాలుగా 25 లక్షలను విరాళంగా అందించారు. స్క్రిప్ట్ ఎవరిచ్చినా అనుభవించేది రాజానేనని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వైసీపీ నేతలకు అనిత వార్నింగ్ ఇచ్చారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయని తెలిపారు. తాము కక్షపూరితంగా వ్యవహరించలేదని చెప్పారు. వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టేలా మాట్లాడడంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను, ఆయన కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా మాట్లాడిన సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ని తాను మీడియా ముందు చెప్పేవాడినని పోలీసుల విచారణలో పోసాని చెప్పారు. ఈ మేరకు నేరాన్ని అంగీకరిస్తూ నేరాంగీకరణ పత్రంపై సంతకం చేశారు. దీనిపై ఏపీ హోంమంత్రి అనిత మాట్లాడుతూ స్క్రిప్ట్ ఎవరిచ్చినా అనుభవించేది రాజానే అని పోసానిని ఉద్దేశించి అన్నారు. వాక్ స్వాతంత్రం ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదని చెప్పారు. అనంతపురంలో జరిగిన ఎస్ఏల పాసింగ్ అవుట్ పెరేడ్లో అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోసాని మాట్లాడిందంతా వీడియోలో ఉందని, చేసిన తప్పుకు ఆయన తప్పించుకోలేరని అన్నారు. రెడ్ బుక్ ప్రకారం తాము ముందుకు వెళితే వైసీపీ నేతలు ఎవరు రోడ్లపై తిరగలేరని చెప్పారు. తప్పు చేసిన ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదని అన్నారు. వైసీపీ హయాంలో పోలీస్ శాఖలో 900 కోట్ల బకాయిలు పెట్టారని, అవన్నీ తాము తీరుస్తున్నామని చెప్పారు. కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై అనిత స్పందిస్తూ కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పిన వ్యాఖ్యలపై అనిత స్పందిస్తూ కూటమిలో అంతర్యుద్ధం లేదని, వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా చూసుకోవాలని అన్నారు. ఈ స్క్రిప్ట్ ఎవరు చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది. అనుభవించే రాజా ఆయనే కదా, అది వేరే కదా. అది ఎవడేదైనా ఏదైనా చదవచ్చు. అనుభవించే రాజా ఆయనే కదా అవుతున్నాడు. ఓకేనండి, నేను ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని, డైరెక్ట్ క్వశ్చన్. పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి, మేము ఆలోచిస్తాం ఒకసారి మాట్లాడడానికి. పోసాని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా, సాధారణంగా అనకూడదు కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు. సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి. పోలీస్ కేసు పెట్టారు, యాజ్ పర్ లా మేము వెళ్ళాం. అందులో ఇందులోని టార్గెటెడ్ ఏముంది? వాళ్ళు ఏం మాట్లాడలేదా? వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా? మరి ఇంతకు ముందు మా మీద కేసు పెట్టిన కేసులని ఎప్పుడు అండి? చంద్రబాబు నాయుడు గారికి మీద కేసు పెట్టారు కదా, అది ఎప్పుడు? అది 53 రోజులు తైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ఆ రోజు. అంటే ఒకటి ఎప్పుడు కాదు, మాకు మాకు వచ్చింది, కేసు వచ్చింది, మేము యాక్షన్ తీసుకోవాలి, డెఫినెట్ గా తీసుకుంటాం. అదేనండి, మేము కూడా అంటే విషయం ఏంటంటే అంటే అదేనండి, ఇందాక మీకు చెప్పాను, ఏది పడితే అది మాట్లాడడానికి అవ్వదండి. డెఫినెట్ గా మీకైతే వాక్ స్వాతంత్రం ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చారు, కానీ ఎలా పడితే అలా మాట్లాడమని ప్రజాస్వామ్యంలోని కూడా రాజ్యాంగంలో కూడా లేదు.
అంటే అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ప్రభుత్వాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక కంపల్సరీ చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మాధవ్ ఇంకా ఎవరెవరి పేర్లు ఉన్నాయి? రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము, యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్తున్నాము. పోసాని గారి మీద సుమారుగా 17 కేసులు, దగ్గర 17 కేసులు రాష్ట్రం మొత్తం మీద 17 కేసులు ఫైల్ అయి ఉన్నాయి. వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి మీకు తెలుసు. ఈ రోజుకి కూడా ఏ కేసులు ఫైల్ అయినాయో మీకు తెలుసు. ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు. కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు. అలాగని తప్పు చేస్తున్న వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకుంటున్నారని, ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాలని ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను కాపాడే విషయంలో కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందు ఉంటుందని తెలిపారు. జగ్గేపేట నియోజకవర్గం నందిగామ మండలం దాములూరు కూడలి గ్రామంలోని సంగమేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా ఆలయ మైదానంలో ఏర్పాటు చేసిన ఎడ్ల పోటీ, లాగుడు పోటీల ప్రారంభోత్సవంలో ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా, ఎమ్మెల్యేలు శ్రీరామ్ రాజగోపాల్, వెనిగండ్ల రాము, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాంతో కలిసి హాజరయ్యారు. శ్రీకూడలి సంగమేశ్వర స్వామి వారి దేవాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉభయ తెలుగు రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీ, లాగుడు పోటీలను ఎంపీ కేశినేని శివనాథ్ కూటమి నాయకులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన సంగమేశ్వర స్వామిని దర్శించుకోవటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. ప్రజల సంతోష స్థాయిలు పెంచేందుకు ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని చెప్పారు. జీవీరెడ్డి తమ పార్టీలోనే వ్యక్తేనని, పార్టీ వీడి బయటకు వెళ్లలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎంపీ శివనాథ్ బదులిచ్చారు. అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సిపి కార్యాలయంలో ముఠా సభ్యుల వివరాలను సిపి రాజశేఖర్ బాబు మీడియాకు వెల్లడించారు. నున్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్ ఏరియాలో ముందుగా రాబడిన సమాచారం మేరకు 5 మహిళలను అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుండి విక్రయించడానికి ఉంచిన 3 పిల్లలను స్వాధీనం చేసుకుని ఒక బాబుని విక్రయించగా వచ్చిన 4 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేయడం జరిగిందని చెప్పారు. ఏసీపీకే లతాకుమారి, నార్త్ ఏసీపీ శ్రవంతి రాయ్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ నున్న ఇన్స్పెక్టర్లు వారి సిబ్బందితో కలిసి ఈ ముఠా గుట్టును రట్టు చేశామన్నారు. సిబ్బంది అడిషనల్ డీసీపీ శ్రీ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా వారి సిబ్బంది ఏసీపీ లతా కుమారి, అదేవిధంగా నార్త్ ఏసీపీ శ్రవంతి రాయ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు నున్న ఇన్స్పెక్టర్, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కలిసి వీరు చాలా మంచి, ఈ 3లో 2 మేల్ బేబీస్, అదేవిధంగా ఒక ఫిమేల్ బేబీ ఉన్నారు. సో ఇందులో వివరాల్లోకి వెళ్తే ఈ విజయలక్ష్మి అనే ఈ బలగం సరోజిని అనే ఈమె అంతకుముందు కూడా కొన్ని ఇటువంటి అఫెన్సెస్ లో, చైల్డ్ ట్రాఫికింగ్ అఫెన్సెస్ లో ఉంది. హైదరాబాద్ లో అంతకుముందు ఈమె అరెస్ట్ అయి జూలై నెలలో రిలీజ్ అయిన తర్వాత 7 మందిని చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అక్రమంగా విక్రయించినట్టు తెలుస్తా ఉంది. ఈ రోజు 3 మనము రెస్క్యూ చేశాం. ప్రకాష్ నగర్ ఏరియాలో ఈ 3 పిల్లల్ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. మరొక 4 పిల్లలు వివిధ ప్రాంతాల్లో ఈమె అమ్మేసినట్టు తెలుస్తా ఉంది. వారిని కూడా రెస్క్యూ చేయడానికి మా పోలీస్కి దగ్గరికి తీసుకొని వచ్చి స్వాధీనపరచుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము. దాని మీద స్పెషల్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి.
పనిచేస్తున్నాయి. మోస్ట్లీ ఇన్ ఐడియా టు ఆ నలుగురిని కూడా మనము తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఈ విజయలక్ష్మి అనే ఆమె తో ఈమె పరిచయం అయింది. ముందు ఈ బలగం సరోజిని పరిచయం అయి ముందు ఎక్స్ డొనేషన్ కి డబ్బులు తీసుకునేది. ఈ విజయలక్ష్మి అనే ఆమె సంతాన సాఫల్య కేంద్రంలో పనిచేసేది. కూటమి ప్రభుత్వం 8 నెలల హనీమూన్ పూర్తి చేసుకుని పెట్టిన బడ్జెట్ తో ప్రజల నోట్లో మట్టి కుట్టారని వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ స్పష్టం చేశారు. బడ్జెట్ ద్వారా గత ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్మే ప్రయత్నం చేశారని ఆరోపణలు చేశారు. సూపర్ 6 పథకాల అమలు ప్రస్తావన బడ్జెట్ లో లేదని ఎద్దేవా చేశారు. కేవలం చంద్రబాబు భజన బడ్జెట్ అని పేర్కొన్నారు. నిన్న కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై వైసీపీ నాయకులు పోతిని వెంకట మహేష్ స్పందించారు. ఈ విషయమై శనివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదలకిచ్చే సంక్షేమ పథకాలను అటకెక్కించిందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్మే ప్రయత్నం చేశారని అన్నారు. కేవలం చంద్రబాబుకి భజన చేసే బడ్జెట్ గా భావిస్తున్నామని చెప్పారు. ఆకాశంలో ధృవ నక్షత్రం ఏ విధంగా కనిపించదో సూపర్ 6 కూడా బడ్జెట్ లో కనిపించడం లేదని చెప్పారు. అభివృద్ధి ఎలా చేయాలో, సంక్షేమం ఏ విధంగా అమలు చేయాలో తెలియక చాతకాక జగన్పై విమర్శలు చేశారని తెలియజేశారు. పేద ప్రజల జీవితాల్లో నవరత్నాల పేరుతో వెలుగులు నింపటం ఆర్థిక విధ్వంసమా అని ప్రశ్నించారు. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంతా మాయ, మోసం, దగ ఉన్నాయని చెప్పారు. 1,04,000 కోట్ల అప్పులు, 32,000 కోట్లు కేంద్ర సహకార, పన్నేతర ఆదాయం 19,000 కోట్లు అదనంగా రావాలని, ఇవన్నీ వస్తే సంక్షేమం ఇస్తామని చెప్పటం చాతగానితనానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో అభివృద్ధి కంటే దోపిడీనే ఎక్కువగా కనిపిస్తుందని అన్నారు. నిన్నటి బడ్జెట్ చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి తెలియజేశారు. బడ్జెట్ లో ప్రజలకి ఆశలు చిగురిస్తాయనుకుంటే ఎక్కడా ప్రస్తావన లేదు. చంద్రబాబు గారి భజన కోసమే నిన్న బడ్జెట్ ప్రతులా అన్నట్టుంది. ప్రతి 3-4 పేజీలకి చూస్తే బాబు గారి భజనే ఎక్కడ చూసినా. అది బడ్జెటా? చంద్రబాబు గారికి అసెంబ్లీ సాక్షిగా భజన కార్యక్రమం? కేశవ్ గారు సమాధానం చెప్పాలి. దీని మీద మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారా, లేకపోతే చంద్రబాబు గారికి భజన చేయడం కోసం బ్రీఫ్ కేసులో కాగితాలు తీసుకొచ్చారా? మీరు సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారంట ఇవాళ ఆలోచిస్తే దేశం రేపు ఆలోచిస్తుందంట. అంటే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి కన్నా గొప్పవారని, ఈ దేశంలోనే చంద్రబాబు గారి కన్నా గొప్ప వ్యక్తి లేరని నిన్న దేశంలో చాలా మంది నాయకుల్ని అవమానించే రీతిలో నిన్న మీ ప్రసంగం కొనసాగించారు. ఎందుక మీరు బడ్జెట్ ప్రవేశపెట్టింది? ఎందుకా చెప్పండి. బడ్జెట్ మొత్తం ఎక్కడ చూసినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమర్థత మీదనే ఏడుపు కనిపించింది. ఒక యువ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాల పాటు అనేక ఇబ్బందులున్న, కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న, అటు సంక్షేమం ఇటు అభివృద్ధిని అద్భుతంగా అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన సమర్థత మీద నిన్న బడ్జెట్ ప్రసంగంలో ఆయన మీద విపరీతమైనటువంటి విషం కక్కే ప్రయత్నం చేశారు. 2021లో విజయవాడలో జరిగిన కరణం రాహుల్ హత్య కేసులో తాము నిర్దోషులమని, ఆ కేసులో నిందితులుగా ఉన్న పారిశ్రామికవేత్తలు కోగంటి సత్యం, కొరడా విజయ్ కుమార్ స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డి రాహుల్ కు 50 కోట్ల మేర రుణాలు ఇచ్చారని, ఇంకా రాహుల్ అనేక మంది వద్ద అప్పులు తెచ్చాడన్నారు. వారి రుణాల వసూలు కోసం రాహుల్ హత్య జరిగిందని, ఇందులో తమ ప్రమేయం ఏం మాత్రం లేదన్నారు. రాహుల్ హత్య జరిగిన సమయంలో సిపిగా ఉన్న బత్తిన శ్రీనివాస్ తో ఎవరో ఫోన్ లో మాట్లాడారో వెలికి తీస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ఈ కేసులో అప్పటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ద్వారా పెద్దిరెడ్డి సిపిపై ఒత్తిడి తెచ్చి ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించి హంతకులతో తమ పేర్లు చెప్పించారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఈ కేసును సిబిసిఐడితో విచారణ జరిపించారని వారు కోరారు. మీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్తున్నాను. ఎందుకనంటే ఈ రాహుల్ అనే అతను మర్డర్ జరిగింది 2001లో. ఆ మర్డర్లో లేనిపోయింది నన్ను, మరి కోరాడ విజయ్ కుమార్ గారిని, మరి అట్లనే ఇంకా కొంతమందిని, ఒక 13 మందిని ఓ స్టోరీ అల్లి 2021 అండి, ఆగస్టు 2021 2021లో జరిగిందండి. అయితే
ఈ దీనికి మమ్మల్ని ఎందుకు ఇరికిచ్చారంటే ఆ రోజున ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. అట్లానే వీళ్ళు ఒక 5 సంవత్సరాలు 4-3 ఏళ్ల క్రితం, అంటే ఈ మర్డర్ జరిగే ముందు, మరి పెద్దిరెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి నితిన్ రెడ్డి గారు, అట్లనే బాలినేని శ్రీనివాస్ గారు, అట్లనే ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా పాల్గొని ఆశల సాధనకి పునాది అని చెప్పేసి ఎలా పేపర్లో కూడా న్యూస్ వచ్చింది. మీరు పేపర్లు పరిశీలించినా కానీ మీకు కూడా తెలుస్తుంది. దీంట్లో దాచిపెట్టాల్సిన అవసరం లేదు. అలానే ఇక్కడ కోరాడ విజయ్ కుమార్ గారిని ఏ విధంగా మోసం చేశాడో అదేవిధంగా అక్కడ పొంగనూరులో బ్యాటరీల ఫ్యాక్టరీ, అట్టల ఫ్యాక్టరీ, సిలిండర్ల ఫ్యాక్టరీ 3 పెడదామని చెప్పేసి పెద్దిరెడ్డి గారు, నితిన్ రెడ్డి గారి దగ్గర సుమారుగా 40 కోట్ల రూపాయలు ఈ కుర్రాడు తీసుకోవడం జరిగింది. అలానే తీసుకొని ఈ శంకుస్థాపన ఫోటోలు ఇవన్నీ కూడా అప్పుడే ఇవన్నీ మేము సంపాదించడానికి టైం పట్టింది కాబట్టి మీడియా ముందుకు రావడానికి నాకు టైం పెట్టింది. అదే కాకుండా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎలా ఉందో గవర్నమెంట్లకి, నాకు కూడా అటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇచ్చేవాళ్ళు నాకు కూడా ప్రజలు ఉన్నారు కొంతమంది. మేము ఈ కేసులో చాలా మలుపులు, ఎన్నో కొత్త విషయాలు మేము జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుసుకోవడం జరిగింది. అలాగే పెద్దలు కోవటి సత్యం గారు, మా బాబాయ్, ఆయన చెప్పిన విధంగా ఈ కేసుని సిబిసిఐడికి కానీ లేకపోతే సిబిఐకి కానీ ఇన్వెస్టిగేషన్ చేయమని చనిపోయిన రాహుల్ వాళ్ళ నాన్నగారు హైకోర్టులో రిట్ చేయడం జరిగింది. దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. మేము ఆయన రిట్ చేయకుండా ముందే మేము వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే సత్యంబాబాయ్ ఎన్నోసార్లు రిప్రజెంటేషన్లు ఎమ్మెల్యేలతో వాళ్ళతో రిప్రజెంటేషన్లు ఇవ్వటం జరిగింది. కానీ ఆ గవర్నమెంట్లో అప్పుడు ఏమీ జరగల. ఇదంతా సత్యంబాబాయికి చెప్పడానికి కానీ లేకపోతే నేను చెప్పడానికి కానీ గల కారణం ఏంటంటే, ఈరోజు ఉన్న పోలీస్ కమిషనర్ బత్తిన రాజశేఖర్ బాబు గారు ఉన్నారు ఈరోజు కమిషనర్గా. ఆయన టెక్నాలజీని ఉపయోగించి ఎన్నో కేసుల్ని ఛేదిస్తున్నారు. మేమనేది ఒకటే, ఆ రోజు రాహుల్ మర్డర్ జరిగిన తర్వాత అసలు బత్తిన శ్రీనివాస్ గారితో ఏ మంత్రులు మాట్లాడారు, ఏ ఎమ్మెల్యేలు మాట్లాడారు, ఏ అధికారులు ఏ ఆఫీసుల నుంచి, సీఎంఓ ఆఫీసుల నుంచి ఎవరెవరు మాట్లాడారు అనేది టెక్నికల్గా కానీ బయటికి తీస్తే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని సిపిఎం సెంట్రల్ సిటీ కార్యవర్గ సభ్యులు దుర్గారావు డిమాండ్ చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, నాయకులు ఈ సమస్యపై తక్షణమే స్పందించాలని, సమస్యపై దృష్టి పెట్టిన పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రతి డివిజన్ల ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. దోమల నివారణకి చర్యలు చేపట్టాలని, ఉచితంగా ప్రతి ఇంటికి దోమతెరలు ఇవ్వాలని కోరుతూ బాంబే కాలనీ ఈ బ్లాక్ శానిటరీ ఆఫీస్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం సెంట్రల్ సిటీ కార్యవర్గ సభ్యులు దుర్గారావు మాట్లాడారు. కాలంతో సంబంధం లేకుండా దోమలు విస్తరించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కష్టపడి ఇంటికి వచ్చిన వారు విశ్రాంతి తీసుకుందామంటే విశ్రాంతి లేకపోగా దోమల వలన తీవ్ర అనారోగ్య పాలవుతున్నారని చెప్పారు. టాటాఎస్, దోమల చక్రాలు, దోమల పుల్లలు వంటివి దోమల్ని అరికట్టడానికి ఉన్నా కూడా దోమల్ని పూర్తి స్థాయిలో నివారించట్లేదని చెప్పారు. గతంలో దోమలని నిర్మూలించడానికి ఎంఎల్ ఆయిల్, బయోటిక్ ఆయిల్ కొట్టేవాళ్లు, కానీ ఇప్పుడు వాటిని వాడటం లేదని తెలియజేశారు. కార్పొరేషన్ అధికారులు, నాయకులు ఈ సమస్యపై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. సమస్యపై దృష్టి పెట్టని పక్షంలో ప్రతి డివిజన్లో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. దుర్గారావు, సిపిఎం పార్టీ సెంట్రల్ సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు. ఎండలు వచ్చేసినాయి. ఇప్పటికే ఎండలోకి జనాలు రావాలంటే భయపడి చస్తున్నారు. కానీ దోమలు మాత్రం ఎండ, వాన, చలికాలం వల్ల లేకుండా విపరీతంగా పెరిగిపోయి ఉదయం రాత్రి కూడా ఇవాళ ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పు చేస్తున్నాయి. కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చి నిద్రపోదామంటే నిద్ర లేకుండా పోతుంది. దీనివల్ల అనారోగ్యాలకి గురైపోతున్నాయి. చదువుకున్న పిల్లలు రాత్రిపూట చదువుకుందామని చెప్పారంటే చదువుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఫ్యాన్లు వేసినా దోమలు ఆగట్లా. ఇవాళ టాటాయిస్, దోమల చక్రాలు, గుడ్ నైటు,
అలాగే సాంబ్రాణి పొలాలు లాంటి దోమల మందుకి పెట్టినా సరే ఇవాళ దోమలు ఎక్కడొక్కడ చనిపోయిన పరిస్థితి లేదు. కార్పొరేషన్ అధికారులు, తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా దోమల నివారణకి చర్యలు చేపట్టకుండా ఇవాళ రాజకీయాల కోసం కక్ష సాధింపు చర్యలు దిగుతున్నారు. ఇవాళ ప్రజా సమస్యలను పట్టించుకోండి. ఇవాళ జనాలు దోమల బారి నుండి ఎలాగ నిద్ర లేకుండా అనారోగ్యానికి గురయ్యి రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇవాళ అధికారులకు కానీ పాలకులకు కానీ కనబట్టలేదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ దోమల మందు సైడ్ కాలంలో కొడుతున్నారు, లేకపోతే పొగ కొడుతున్నారు. ఆ పొగ దోమల మందు కొట్టిన తర్వాత దోమలు విపరీతంగా లేచి ఇళ్లలోకి వెళ్ళి ఇంకా దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కానీ దోమలు మాత్రం చాలట్లా. గతంలో ఎమ్మెల్యేలు బయట కాయలు కొట్టేవాళ్ళు, ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు బయట కాయలు అనేది ఇవాళ వాడట్లా. అందుకే ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి దోమల నివారణకి చర్యలు చేపట్టాలి. లేని పద్ధతిలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని డివిజన్లో కూడా ఈ ఆందోళన చేపట్టి నగరవ్యాప్త ఉద్యమంగా చేపట్టాల్సి వస్తుందని చెప్పినది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, వాళ్ళ కార్పొరేషన్ అధికారులని హెచ్చరిక చేస్తున్నాం. డీలిమిటేషన్ వలన ఏ రాష్ట్రానికి నష్టం ఉండదని కేంద్రంలోని బీజేపీ పెద్దలు చెప్పడం విడ్డూరంగా ఉందని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆక్షేపించారు. సీట్లు తగ్గవు అని చెబుతూనే మిగిలిన రాష్ట్రాల్లో పార్లమెంట్లో సీట్లు పెంచడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. విజయవాడ ఎంబీవీకే భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన జనాభా ప్రతిపాదక మీదన మాత్రమే డీలిమిటేషన్ జరపాలని, అన్ని పార్టీలు పిలిచి చర్చించాలని, ఆ నిర్ణయం తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నాయకులు డీలిమిటేషన్ పై స్పందించారని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిజాయితీగా లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లింలకు పౌష్టికాహారం అందించాలన్న ముఖ్య లక్ష్యంతో ఇమాం ఇబ్నబాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ నెల రోజులకు సరిపడా సరుకులు పంపిణీ చేయడం ముదావహమని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లాహ్ అన్నారు. విజయవాడలోని 500 మంది ముస్లింలకు కుటుంబానికి సరుకులు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ఎంతో పవిత్రమైన మాసమైన రంజాన్ మాసంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. విజయవాడ గణపతిరావు రోడ్లోని ఏఎస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఇమాం ఇబ్నబాబ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉపవాసం ఉండే పేద 500 మంది ముస్లిం కుటుంబాలకి రంజాన్ రేషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఫతావుల్లా మాట్లాడుతూ ఇమాం ఇబ్నబాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సామాజిక స్పృహతో పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని తెలియజేశారు. రేపటి నుండి రంజాన్ మాసం ప్రారంభమవుతుందని, నెల రోజుల పాటు ముస్లిం సోదరులు ఉపవాసం ఉంటారని, పేద ముస్లింలు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలియజేశారు. అలాగనే విజయవాడలోని 500 మంది ముస్లింలకు కుటుంబానికి సరిపడా నెల రోజుల పాటు ఈ సరుకులు వస్తాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 కుటుంబాలకి సరుకులు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ఎంతో పవిత్రమైన మాసమైన రంజాన్ మాసంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఇమాం ఇబ్నబాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మొలాన్ సయ్యద్ అహ్మద్ మాట్లాడారు. పవిత్ర రంజాన్ మాసాన్ని ముస్లింలు పవిత్రంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని తెలిపారు. ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఒక బ్రహ్మాండమైన సామాజిక స్పృహతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రేపు నుంచి రంజాన్ నెల ప్రారంభమవుతుంది. 30 రోజులు ఉపవాసాలు ఉంటారు. ఉన్నవాళ్ళు భోజనాలు తెచ్చుకుంటారు, పౌష్టిక ఆహారం తిని ఉపవాసాలు ఉంటారు. కానీ అట్ ద సేమ్ టైం ముస్లిం సమాజంలో పేదలు కూడా ఉన్నారు. ఆ పేదలు కూడా ఉపవాసాలు ఉండాలి, వాళ్ళు కూడా పుణ్యం సంపాదించాలి అని ఆలోచించి ఈ సంస్థ ఏదైతే సొసైటీ ఉందో, ఇమాం ఇబ్నబాజ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఉందో, ఆ సొసైటీ యొక్క అధ్యక్షులు మౌలానా సయ్యద్ అహ్మద్ గారు ఆలోచించి ఈ రోజు 500 ముస్లిం పేదలకు రంజాన్ కిట్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అందులో బియ్యం, పంచదార, కందిపప్పు, మంచి నూనె, ఏదైతే టీ ఆకు, ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో ఇవన్నీ ఒక కుటుంబానికి ఒక నెలకు సరిపడే సరుకులను ఈ రోజు అందజేయడం జరిగింది. విజయవాడ నగరంలో 500 మందికి అందజేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఇంకా 4-5 నగరాల్లో దాదాపు 1500 కుటుంబాలకు ఈ సంస్థ ద్వారా రంజాన్ కిట్స్ ను ఈ రోజు అందజేస్తున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంస్థ మౌలానా సయ్యద్ అహ్మద్ గారికి, సంస్థ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
తమ విద్యార్థికి కంప్యూటర్ సైన్స్ 4 సంవత్సరాల బ్యాచిలర్స్ లో 2.40 కోట్ల ఉపకార వేతనం లభించినట్లు ఇన్విక్టా మేనేజింగ్ డైరెక్టర్ జొన్నలగడ్డ వివేకానందమూర్తి తెలిపారు. ఆదిత్య మిరియాల అమెరికాలో టాప్ 10 యూనివర్సిటీలో ఒకటైన మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో ప్రవేశం మరియు ఉపకార వేతనం సాధించాడని తెలిపారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని గాయత్రి నగర్ లో ఉన్న ఇన్వెక్టా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానందమూర్తి మాట్లాడుతూ 2 సంవత్సరాలుగా కష్టపడి సాట్ అండ్ IELTS ప్రవేశ పరీక్షల్లో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 98% మార్కులు సాధించి ప్రతిభ కనపరిచారని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఈ ఘనతను ఆదిత్య మిరియాల సాధించాడని పేర్కొన్నారు. ఆదిత్యకు మొత్తం ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఖర్చులు మరియు మెస్ ఖర్చులు ఉచితమని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థి ఆదిత్య మాట్లాడుతూ తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, వివేకానందమూర్తి ఇన్విక్టా శిక్షణ తనకెంతగానో తోడ్పడ్డాయని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి ఆదిత్యను ఇన్విక్టా సంస్థ ఎండి వివేకానందమూర్తి, డైరెక్టర్లు కెఎస్ కృష్ణమోహన్, సౌమ్యదీప్, చక్రవర్తి తదితరులు పాల్గొని సాల్వా కప్పి సత్కరించారు. ఇన్విక్టా కెరియర్ కన్సల్టెన్సీ సంస్థలో మేము SAT, IELTS ఎగ్జామినేషన్స్కి ప్రిపరేషన్ ఇస్తాం. వీటి వల్ల అమెరికాలో ఇంటర్మీడియట్ తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం లభిస్తుంది. మా దగ్గర చదువుకున్న విద్యార్థుల్లో 16 మందికి పైగా ₹1 కోటి కన్నా ఎక్కువ ఉపకార వేతనం సాధించారు. మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ అనే యూనివర్సిటీలో సాధించారు. ఇది ఎన్విడియా బ్యాక్డప్ యూనివర్సిటీ. ఎన్విడియా అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాకరమైన సంస్థ. అక్కడ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, AI కానివ్వండి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ సంస్థ బ్యాకప్ చేసి ఒక సూపర్ కంప్యూటర్ ఉన్న యూనివర్సిటీలో ఇంత స్కాలర్షిప్, ఆదిత్య మిరియాల అనే అబ్బాయికి 2.4 కోట్ల స్కాలర్షిప్. అంటే అతని ఫీజు కానీ, అతని భోజనవసరం కానీ, అతని వసతి కానీ మొత్తం అన్నీ కవర్ అవుతాయి. ఈ సందర్భంగా ఆదిత్య మిరియాలని మేము శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఇంకా మిగిలిన 16 మంది విద్యార్థులకు కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. శారదా మేడం ఎవరైతే ఉన్నారో, శారదా ఇన్స్టిట్యూట్ నుంచి శారదాదేవి మేడం డైరెక్టర్ గారు, ఆవిడ కూడా ఈ విద్యార్థులందరికీ శుభాభినందనలు తెలిపారు. వాళ్ళ విద్యార్థులు 2-3 ఉన్నారు వీటిలో. సో ఇది విజయవాడకే గర్వకారణం. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రాల్లోనే 2.5 కోట్లు స్కాలర్షిప్ సాధించిన విద్యార్థులు ఇటువంటి టాప్ 10 యూనివర్సిటీల విద్యార్థులు లేరు. ఇది మొట్టమొదటిసారి. మేము దీనికి కారణమైనందుకు మాది కూడా ఒక వృధా సాయంలాగా మేము కూడా వాళ్ళకి చేసినందుకు ఎంతో సంతోషిస్తూ చాలా గర్వంగా ఆదిత్య మిరియాలను అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్ర లయోలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల నిర్వహిస్తున్న వెంచురా 2K25 కల్చరల్ ఫెస్ట్ విజయవంతంగా ముగిసింది. కల్చరల్ ఫెస్ట్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిల్వర్ స్టేజ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సిల్వర్ స్టార్ స్టేజ్ పై ఇచ్చిన ప్రదర్శన వీక్షకులను మైమరిపించింది. పేరు చెప్పక్కర్లేదు, పేరు చెప్పకుండానే మేము ఎక్కువగా చేస్తూ వస్తుంటాం. ఇక్కడ మరి ఇంకొక వాయిస్ ఉంది, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అంటే ఓ బాబు ఆచార్య దేవ ఏమంటివి జాతి ఎంత మాట అది వచనం, మనిషి మాట్లాడే విధానం అన్నగారు. అదేవిధంగా ఇంకొక ఆయన ఉన్నాడు, మళ్ళీ ఇక్కడ పోటీలు ఉన్నాయి. ఈ పోటీల్లో మహానటుడు మరి ఈయన ఒక రంగం, ఆయన కూడా చాలా చిత్రాలు ఉన్నాయి, పేరు చెప్పక్కర్లేదు. వాళ్ళు మంచి స్పీడ్లో చెప్తూ ఉంటారు డైలాగ్స్. ఇది ఎలా విన్నాను ఇచ్చిన మాటలు తప్పుడు కాక ఎంత మతము, ఎంత పొగరు, ఎంత అంతకంత ప్రతీకారం ఆచరించి ఈ దుష్టంలో యాదవులను కట్టగట్టి మొట్టు పెట్టుకున్నా నేను ఇలా నా మహిమ లేదా? మరి అప్పుడు అలా ఉంటే ఇప్పుడు వాళ్ళు చెప్తేనేమో కామెడీ అంటారు, లేకపోతే కోపాలు వస్తాయి. ఏం చేస్తాం? కాకపోతే అది సరే తర్వాత చెప్తానేమో నెమ్మది కండిపోయి ముందుగా ఇక్కడ ఇంకొక చిన్న విషయం తీసుకొస్తాను. ఇది ఈ మిమిక్రీలో ప్రధానంగా ఒకప్పుడు మేము ల్యాండ్ లైన్స్ చేసేవాళ్ళం. ల్యాండ్ లైన్ అప్పుడు గుర్తులేవి, సెల్ ఫోన్. ఇప్పుడు ఏమంటున్నారంటే ఆంధ్ర లయోలా ఇంజనీరింగ్ కళాశాలలో మేము ప్రతి సంవత్సరము సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అకాడమిక్గా పిల్లలు ఉత్తీర్ణులైన పిల్లలకి మేము ప్రైజెస్ ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుంది. అలాగే స్పోర్ట్స్లో కూడా మేము
ఫ్యాకల్టీకి మరియు విద్యార్థులకి ఎన్నో పోటీలు నిర్వహించి వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రోజున గత నెల రోజుల నుంచి జరిగిన కాంపిటీషన్స్కి సంబంధించిన ప్రైజెస్ అన్నీ ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మాకు చీఫ్ గెస్ట్గా ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు వచ్చారు, గెస్ట్ ఆఫ్ ఆనర్గా మిమిక్రీ ఆర్టిస్ట్ సిల్విస్టర్ గారు వచ్చారు. సో మా మేనేజ్మెంట్ డైరెక్టర్ గారు జోజ్రెడ్డి ఎస్జే అండ్ మా బాలస్వామి ఎస్జే అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఓ మహేష్ మా ప్రిన్సిపల్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు అందరూ ఎంతో సంతోషంగా వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడానికి ప్రతి సంవత్సరం ఈ ఈవెంట్ అనేది మా కాలేజ్లో నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ. నేను నిహారిక, సిఎస్సి డిపార్ట్మెంట్ కల్చరల్ కోఆర్డినేటర్ ఆఫ్. వార్తలు ముంచే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబును కలిసిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి. రాజధానిపై విస్తృత ప్రచారం కల్పించాలని చంద్రబాబు సూచన. అమరావతి కోసం విరాళాలు సేకరించాలన్నదే తన లక్ష్యమన్న వైష్ణవి. యువతకు వైష్ణవి ఆదర్శంగా నిలుస్తుందన్న చంద్రబాబు. సినీ నటుడు పోసానిపై విరుచుకుపడ్డ ఏపీ హోంమంత్రి అనిత. స్క్రిప్ట్ ఎవరిచ్చినా అనుభవించేది రాజానే నన్న హోంమంత్రి. తనకు స్క్రిప్ట్ సజ్జల ఇచ్చారన్న పోసాని. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదన్న హోంమంత్రి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకుంటున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. ఎడ్ల పోటీ, లాగుడు పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ ఎమ్మెల్యేలు. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాలని విజ్ఞప్తి. అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు. నిందితుల వద్ద నుండి పిల్లలను, డబ్బులను స్వాధీనం చేసుకున్నామని సిపి రాజశేఖర్ బాబు వెల్లడి. పిల్లలను కొన్న తల్లిదండ్రులు కూడా అదుపులో తీసుకుంటామని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.